తమ స్వార్థ పదవి ప్రయోజనాల కొరకో లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకో మరొక దానికో రాజకీయ వ్యవస్థతో సన్నిహితమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారు రాజకీయ నాయకులుగా కూడా వీఆర్ఎస్లు తీసుకొని రిటైర్ అయినాక అవతారాలు కూడా ఎత్తుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా చేరడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నీ రాజకీయ భావాలను పక్కకు పెట్టి వ్యక్తిగత పర్సనల్ అండ్ పొలిటికల్ లాయల్టీస్ని పక్కకు పెట్టి చట్టానికి రాజ్యాంగానికి మాత్రమే లాయల్గా ఉండాలి. ఇది థియరీ. ప్రాక్టీస్లో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మోస్ట్ మిస్యూజ్డ్ ఫోర్స్ ఏదైనా ఉందంటే పోలీస్ ఫోర్స్. సో అత్యధికంగా దుర్వినియోగం పోలీస్ వ్యవస్థలోనే జరుగుతారు. పోలీసు, రెవెన్యూ, ఈ రెండు వ్యవస్థలు ప్రధానమైన రాజకీయ నాయకత్వం వాడుకునేది. అందులో అందరూ అలా ఉపయోగపడతారంటే కాదు. కొద్దిమంది ప్రతి వ్యవస్థలోనూ బ్లాక్ షీప్ ఉంటారు. ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. పోలీస్ వ్యవస్థ అందుకు అతీతమేం కాదు. అలా చేసినప్పుడల్లా, చేశారని భావించినప్పుడల్లా, చేశారో లేదో సంబంధం లేదు, చేసినప్పుడు భావించినప్పుడల్లా ప్రతిపక్షాలు ఇలాగే అంటాయి. నిన్నకాక మొన్న తెలంగాణలో కేటీఆర్ అనలేదా, మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం, నేను కేసీఆర్ అంత మంచోని కాదు, అన్నీ రాసుకుంటాను అని, నా దగ్గర కూడా రెడ్ బుక్ ఉంటుంది అన్నట్టు మాట్లాడాడు. సో మీరు అన్నట్టు యువగలం యాత్రలో లోకేష్ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. అందువల్ల ఇది రాజకీయాల్లో ఇలాంటి హెచ్చరికలు చేయడం అనేది తమ కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడానికి, తమ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపటానికి, తామొక్క పోరాట వీరులుగా రాజకీయ వ్యవస్థలో స్రవంతిలో నిలబడటానికి రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు. కానీ దానికి ఎక్కడో ఒక చోట ఒక లిమిటేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు బట్టలు కూడా తీయడము, యూనిఫామ్ తీయడము. యూనిఫామ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు. యూనిఫామ్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చింది. సో యూనిఫామ్ హాస్ టు బి రెస్పెక్టెడ్. యూనిఫామ్ తీసి పడేస్తా అంటే యూనిఫామ్ను అవమానించే హక్కు ఎవరికి లేదు. యూనిఫామ్ ఇది రెస్పెక్టబుల్ థింగ్. ఒక పోలీస్ యూనిఫామ్ అనేది అన్ఫార్చునేట్లీ మన సినిమాలలో పోలీసులందరినీ దారుణంగా చూపెట్టి, చాలా సందర్భాల్లో నేరంలో భాగంగా చూపెట్టడము, ఈ సినిమాల ప్రభావం జగన్ పైన కూడా పడ్డాడు. పుష్ప అనుకుంటా కదా, పుష్ప 2లో ఓ పోలీస్ అధికారిని బట్టలు తీసి నడిపిస్తారు. సేమ్ ఇప్పుడు ఆ పుష్ప ప్రభావమే ఉన్నట్టుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఏ ఫ్లవర్ కాదు, నేను ఫైర్ అని చెప్పదలుచుకున్నట్టున్నాడు. ఇది అందువల్ల ఆ పుష్ప ఇన్ఫ్లుయెన్స్ జగన్ పైన పడ్డట్టుంది. మధ్య అల్లు అర్జున్ సినిమా చూసినట్టున్నాడు. సో అందువల్ల బట్టలు కూడా తీస్తా అంటాడు. ఏం బట్టలు కూడా తీయడం ఎందుకు? అందులో ఏం బట్టలు చూసేది ఏమిటంటే అంత ఆనందమా? అసలు రాజకీయ నాయకులకి ఎందుకు ఈ కోరికలో నాకు అర్థం కాదు. మాట్లాడితే బట్టలు కూడా తీస్తాం. అసలు ఈ బట్టలు కూడా తీయడం మీద ఇంత క్రేజీ ఎందుకండి? మంచి మంచి బట్టలు వేసుకోవడం మీద క్రేజీ ఉండాలి తప్ప బట్టలు కూడా తీస్తానికి క్రేజీ ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. సో ఇది ఒక రాజకీయ సంస్కారం అనిపించుకోవద్దు. ఎవరు చెప్పి మాట్లాడినా హ్యావ్ సమ్ డిగ్నిటీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. పబ్లిక్ డిస్కోర్స్ని ఇంత ట్రీవలైజ్ చేయాల్సిన, ఇంత వ్యాండలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సీరియస్ ఇష్యూస్ చాలా ఉంటాయి ప్రభుత్వాల మీద ప్రశ్నించడానికి. సో అందువల్ల మీరు చట్టం ముందు నిలబెడతాం వారిని, మీరు చట్టాలకు అతీతంగా పనిచేస్తే చట్టరీత్యా మీకు శిక్షలు పడతాయి అనొచ్చు. కానీ యూనిఫామ్లు కూడా తీస్తాం, షూలు కూడా తీస్తాం, టోపీలు తీస్తాం,